నమస్తే నేను సంతోష్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నిజంగా అవసరమున్నోళ్లకు నయా పైసా విదల్చరు. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్లు పెద్ద మనుషుల ముసుగేసుకున్న వాళ్లకు మాత్రం కోట్లకు కోట్లు అప్పనంగా అప్పులు ఇచ్చేస్తారు. కానీ తిరిగి వసూలు చేసేటప్పుడు మాత్రం చేతులెత్తేస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వేలల్లో డిఫాల్టర్స్ ఉంటే లక్షల కోట్లు వారి నుంచి రావాల్సింది. అయినా బ్యాంకులు మాత్రం ఏమీ చేయలేకపోతున్నాయి. మొత్తం సీన్ చూస్తుంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు అంతా కూడబలుక్కుని మింగేస్తున్నారా అన్న అనుమానాలు కూడా లేకపోలేవు. తాజాగా బ్యాంకులు విడుదల చేసిన డిఫాల్టర్ల లిస్టు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. బ్యాంకులకు విల్ఫుల్ డిఫాల్టర్ల సున్నం. కోట్లలో లోన్లు తీసుకుని చివరకు మొండి చేయి. దేశవ్యాప్తంగా 2426 మంది డిఫాల్టర్లు మొండి బకాయిలుగా 1,47,000 కోట్లు. సొమ్మొకటిది సోకొకటిది. ఇది బ్యాంక్ డిఫాల్టర్ల జీవిత సిద్ధాంతం. పలుకుబడితో కోట్లకు కోట్లు లోన్లు తీసుకోవటం, తీరా తిరిగివ్వాల్సిన సమయానికి చేతులెత్తేయటం అలవాటుగా మారిపోయింది కొందరికి. ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా, చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటున్నారు. సంస్థల పేరుతో కోట్లాది రూపాయలు లోన్లు తీసుకుని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. కానీ బ్యాంకులకు మాత్రం పైసా కట్టరు. ఇలాంటి మొండి బకాయిలు తమ మనుగడకే సవాల్గా మారినా బ్యాంకులకు మాత్రం చలనం ఉండదు. రైతులు, చిన్న చిన్న వ్యాపారులు, మిగిలిన సాధారణ ప్రజలు అప్పు చెల్లించాల్సిన గడువు కాస్త దాటినా క్షణానికో ఫోన్ చేస్తూ పీడించుకు తినడంతో పాటు ఇళ్ల మీద పడి నరకం చూపిస్తారు. కానీ ఇలాంటి మహారాజశ్రీ మాయగాళ్ల వల్ల దివాలా తీసినా సరే వారి జోలికి వెళ్లరు. అప్పులు తీసుకున్న సామాన్యులకు చుక్కలు చూపించే బ్యాంకుల పరిస్థితి డిఫాల్టర్ల విషయానికొచ్చేసరికి రివర్స్లో ఉంటుంది. డిఫాల్టర్ల అతి తెలివితో బ్యాంకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఆస్తులు వేలం వేస్తామనో జప్తు చేస్తామనో బెదిరించి సామాన్యులను బెంబేలెత్తించే బ్యాంకులు కోట్లాది రూపాయల అప్పులు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్న వారిని ఏమీ చేయలేక కళ్లప్పగించి చూస్తున్నాయి. వారి ధోరణి చూస్తుంటే అప్పు తీసుకున్నవాడు కాదు, ఇచ్చినవాణ్ణి అనుమానించాల్సి వస్తోంది. అందరూ దొంగలేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా బ్యాంకులు విడుదల చేసిన డిఫాల్టర్ల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. దేశవ్యాప్తంగా 8 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉండగా ఇందులో విల్ఫుల్ డిఫాల్టర్ల అప్పులే 1,47,350 కోట్ల రూపాయలు. డిఫాల్టర్లు 2,426 మంది. అప్పులు ఇచ్చి నష్టపోయిన బ్యాంకుల లిస్టులో ఎస్బీఐ ముందు వరుసలో ఉంది. ఎస్బీఐ నుంచి అప్పు తీసుకున్న వారిలో 685 మంది డిఫాల్టర్లుగా ఉండగా వారు ఎస్బీఐకి చెల్లించాల్సిన అప్పు 43,887 కోట్లు. 200 కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వారు 147 మంది. వీరి అప్పులు 67,609 కోట్లు. 500 కోట్ల రూపాయలకు పైగా తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లు 33 మంది. వీరి అప్పు 32,737 కోట్లు. కొత్త కంపెనీ పెడుతున్నాం, ఓ 100 కోట్ల లోన్ ఇవ్వండి, హోటల్ బిజినెస్ కోసం కాస్త రుణ సాయం చేయండి అంటూ వ్యాపారాలు, అవసరాల నిమిత్తం కోట్ల రూపాయలు లోన్లు తీసుకోవటం బడాబాబులకు మామూలే. పెట్టుబడులకు డబ్బులు లేక కాదు, లోన్లతో ముడిపడ్డ వెసులుబాటు, ఇతరత్రా ప్రయోజనాలను ఆశించే బిగ్ షాట్స్ టార్గెట్ బ్యాంకులే. బిజినెస్ల పేరుతో కోట్లకు కోట్లు తీసుకోవటం, తిరిగివ్వాల్సిన టైంలో చేతులెత్తేయటం వారికి అలవాటుగా మారిపోయింది. దీంతో బ్యాంకులు రికవరీ కోసం అప్పులోళ్ల ఇంటి చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. అయినా బకాయిలు వసూలు కావటం లేదు. మొండి బకాయిల చిట్టా పెరిగిపోతుండటంతో అప్పులోళ్ల ఇంటి ముందు డప్పు కొట్టి దండోరా వేసినా ప్రయోజనం ఉండటం లేదు. అలాగని లోన్లు తీసుకున్న వాళ్లు తిరిగివ్వలేని నిస్సహాయులు కాదు. కోట్లకు కోట్ల ఆస్తులు ఉంటాయి. కార్లు, బంగళాలు, రాజభోగం అనుభవిస్తూ ఉంటారు. కానీ బ్యాంకులకు బకాయి పడ్డ డబ్బులో పైసా కూడా కట్టరు. కొందరు అదిగో ఇదిగో అని నెట్టుకొచ్చేవాళ్లుంటే మరికొందరు మాత్రం నోటీసులు ఇచ్చినా లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి మొండి పద్దులతో దివాళా దిశగా అడుగులేస్తున్నాయి బ్యాంకులు. బకాయి పడ్డవాళ్లు మామూలోళ్లు కాదు, 90% బడాబాబుల రుణాలే. నోటీసుల మీద నోటీసులు పంపించి చివరకు ఆస్తులు జప్తు చేస్తామన్నా తీసుకున్న అప్పులో పైసా కూడా కట్టడం లేదు. చట్టంలోని లొసుగులతో బ్యాంకులకే ముసుగేస్తున్నారు. వారి చేత అప్పు కట్టించే మార్గం తెలియక బ్యాంకులు లబోదిబోమంటున్నాయి. ఇలాంటి బ్యాంక్ డిఫాల్టర్ల నుంచి అప్పులు రికవరీ చేసేందుకు నోటీసులు పంపి బకాయిదారుల ఇళ్లు, ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన బ్యాంక్ అధికారులు మరో సరికొత్త ఉద్యమానికి తెరలేపారు. గాంధీగిరి పేరుతో డిఫాల్టర్ల ఇళ్ల ముందు మౌన దీక్షకు దిగాయి ఆంధ్రా బ్యాంక్ యూనియన్లు. మా అప్పులు తీర్చండి, సగర్వంగా జీవించండి అన్న నినాదాలతో బకాయిదారుల్లో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాయి. సొమ్ము జనానిది, సోకు పెద్దోళ్లది. బిజినెస్ పేరుతో కోట్లకు కోట్లు లోన్లు తీసుకుని తిరిగి చెల్లించే స్తోమత ఉన్నా కనీసం వడ్డీ కూడా కట్టకుండా ఎగనామం పెడుతున్నారు.
బ్యాంకులకు టోపీ పెడుతున్న డిఫాల్టర్ల జాబితాలో ఉన్న వారిలో రాజకీయ సినీ ప్రముఖులే ఎక్కువ. అయితే వారి పలుకుబడి చూసి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయా లేక వేరే కారణం ఏదైనా ఉందా? ఎంబీఎస్ జ్యువెలర్స్ 20 కోట్లు, 100 కోట్లలో దక్కన్ క్రానికల్ బకాయిలు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇలాంటి పద్దులు ఎన్నో. 100,000 కోట్లు లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా అప్పులు చెల్లించకుండా దర్జాగా బతికేస్తున్నారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా లాంటి వాళ్ళు బిజినెస్ పేరుతో 1,000 కోట్లు అప్పులు తీసుకుని బిజినెస్లో లాస్ అంటూ చేతులెత్తేస్తున్నారు. డిఫాల్టర్లలో చాలా వరకు కట్టగలిగే స్తోమత ఉన్నా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నారు. దీంతో దిక్కులేక కొంతలో కొంతైనా బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకులు ఆస్తులను జప్తు చేస్తున్నాయి. అయితే జప్తు చేసుకున్న ఆస్తులు నగదు రూపంలో మారడం మాత్రం అంత ఈజీ ఏం కాదు. కోర్టు వ్యవహారాలు, వేలం వ్యవహారం అన్నీ తేలే వరకు ఆగాల్సిందే. ఆస్తులు, వ్యాపారాలు చూపించి లోన్లు తీసుకునే డిఫాల్టర్లు కొందరైతే నకిలీ పత్రాలతో బ్యాంకులనే బురిడీ కొట్టించే కేడీ డిఫాల్టర్లకు కొదవలేదు. శామీర్పేట్లోని లియోనియా రిసార్ట్పై సిబిఐ దాడుల్లో బయటపడిన వాస్తవాలు బ్యాంకులను దిమ్మ తిరిగేలా చేశాయి. నకిలీ పాస్బుక్లను ఆధారంగా చేసుకుని 1,000 కోట్ల రూపాయలు లోన్లుగా ఇచ్చాయి బ్యాంకులు. లియోనియా రిసార్ట్ తనఖాగా పెట్టిన ఆస్తులను వేలం వేసుకునే అవకాశం బ్యాంకులకు లేకుండా పోయింది. 1,000 కోట్లు నష్టపోవాల్సిందే తప్ప చేసేది లేకుండా పోయింది. డిఫాల్టర్లు మోసం చేస్తుంది బ్యాంకులనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తున్నారు. బ్యాంకులిచ్చే లోన్లు జనాల డిపాజిట్ల నుంచే. ఆ సొమ్మునే రొటేషన్ పద్ధతిలో లోన్లుగా అందిస్తూ బ్యాంకులు బిజినెస్ చేస్తుంటాయి. కానీ డిఫాల్టర్ల సంఖ్య పెరిగిపోతుండడంతో లోన్లు తిరిగి రాక బ్యాంకుల నికరాదాయం దెబ్బతింటోందని వాపోతున్నారు అధికారులు. ప్రస్తుతం డిఫాల్టర్ల నుంచి రావాల్సిన సొమ్ము 1,50,000 కోట్లకు పైమాటే. ఇందులో మొదటి 30 మంది డిఫాల్టర్లు చెల్లించాల్సిన సొమ్మే 50,000 కోట్లకు పైగా ఉంది. ఈ గణాంకాలు చాలు బ్యాంకులను బురిడీ కొట్టిస్తోంది ముమ్మాటికి బడాబాబులే అని చెప్పటానికి. ₹1,00,000 లోన్ కావాలంటే 1,00,000 నిబంధనలు పెట్టే బ్యాంకులు కోట్లకు కోట్లు ఎలా ఇస్తున్నాయి? తిరిగి కట్టమని బకాయిదారుల కాళ్లావేళ్లా ఎందుకు పడుతున్నాయి? సాధారణ వ్యక్తులు, రైతులను పట్టి పీడించే బ్యాంకులు కోట్ల రూపాయల ఎగనామం పెట్టిన బడాబాబులను ఎందుకు వదిలేస్తున్నాయి? జోలికి వెళ్లే సాహసం ఎందుకు చేయట్లేదు? ₹1,00,000 లోన్కి 1,00,000 షరతులు. సామాన్యుడికి అప్పు ఇవ్వాలంటే ఎన్నో నిబంధనలు. మరి పెద్దోళ్లకు కోట్లకు కోట్లు ఎలా ఇస్తున్నారు? బ్యాంకులను బురిడీ కొట్టించే డిఫాల్టర్ల ప్రస్తావన రాగానే జనం నుంచి ఎదురయ్యే ప్రశ్నలివే. ఓ సామాన్యుడికి బ్యాంకులిచ్చే లోన్లు వేలల్లో, లక్షల్లోనే ఉంటాయి. ఇచ్చే అప్పుకు 3 గ్యారంటీ పెట్టుకుని 1,00,000 ఎంక్వైరీలు చేసుకుని మరీ ఇస్తారు. మరి పెద్ద పద్దుల్లో ఎందుకింత ఖచ్చితత్వం ఉండదు? ₹1 కోటి లోన్ ఇవ్వాలంటే సదరు ఖాతాదారుడు 3 కోట్ల ఆస్తులను గ్యారంటీగా చూపించాలి. లోన్ తీసుకుంటున్న సంస్థ ఏది, అది చేసే వ్యాపారమేంటి, అందుకు కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయా లేదా, సంస్థ అధిపతి ట్రాక్ రికార్డ్ ఏంటి, లోన్కు షూరిటీ ఇస్తున్న వారి స్టేటస్ ఏంటి, ఇలా 1,00,000 నిబంధనలు ఉంటాయి. కానీ చిన్న ఖాతాదారుల పట్ల చూపిస్తున్న ఖచ్చితత్వం పలుకుబడి ఉన్న ఖాతాదారుల దగ్గర చూపించకపోవటం కూడా మొండి బకాయిలకు కారణమవుతున్నాయి. చట్టంలోని లొసుగులు కూడా డిఫాల్టర్లకు కలిసొస్తున్నాయి. బ్యాంకుల అవస్థలు చూసి బకాయిల రికవరీకి డెట్ రికవరీ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్కు వచ్చే కేసులు 6 నెలల్లోగా ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కావాలి. కానీ వాస్తవంలో మాత్రం అది జరగడం లేదు. సంవత్సరాల తరబడి 1000 కేసులు ట్రిబ్యునల్లో మూలుగుతున్నాయి. డెట్ రికవరీ ట్రిబ్యునల్లో డిఫాల్టర్కు వ్యతిరేక తీర్పు వచ్చినా సదరు డిఫాల్టర్ డెట్ రికవరీ అప్పులేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. ఇలా లొసుగుల ఆధారంగా ఆస్తులు జప్తు కాకుండా బడాబాబులు బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. బిజినెస్ బిగ్ షాట్స్, రాజకీయ, సినీ ప్రముఖులు ఇలాంటి లొసుగులతోనే ఆడేసుకుంటున్నారు. మరికొందరు అవసరం లేకున్నా బిజినెస్ల పేరుతో లోన్లు తీసుకుంటున్నారు. నిస్సిగ్గుగా బతికేస్తున్నారు. డిఫాల్టర్ల లిస్టు పెరిగిపోతుండడం నికరాదాయంపై ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే దివాళా దిశగా పయనిస్తున్నాయి.